హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మా ఇంటి వంటల్లో సింపుల్గా బ్రెడ్తో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మా పిల్లలు బ్రెడ్తో ఏమైనా తయారు చేయమని చెప్పారండి. నేనైతే ఇలా కేక్ అనేది తయారు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ పాలు అనేది లో ఫ్యాట్ మిల్కే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కనుక ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ పాలని మనం ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి. ఈ లోపు మనం బ్రెడ్ పౌడర్ అనేది తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలకి మనకి 4 బ్రెడ్ స్లైసెస్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ అంటారు కదండి, అలాగ మెత్తగా పొడిలా వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా బ్రెడ్ పౌడర్ అనేది తయారు చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె అనేది వేసుకుంటున్నానండి. ఈ నూనె ప్లేస్లో మీరు నెయ్యి అయినా సరే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నూనె అనేది వాడుతున్నాను. ఇప్పుడు ఇందులో బ్రెడ్ పౌడర్ వేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి, లేదంటే మనకి బ్రెడ్ కదండి త్వరగా మాడిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు మనం ఇలా కలుపుతూ వేయించుకుంటే సరిపోతుందండి, త్వరగానే వేగిపోతుంది. ఇలా వేయించుకోవాలండి. వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు కూడా మరిగిపోయాయి కదండి. ఇప్పుడు మనకి పాలల్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు పంచదార అనేది వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ పంచదార అయితే సరిపోతుందండి. ఇంకా లేదు తీపి అనేది కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మనకి 1/2 లీటర్ పాలకి ఒక 4 టేబుల్ స్పూన్ పంచదార అయితే చాలండి, తీపి అనేది సరిపోతుంది. ఇప్పుడు మరొక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. ఈ పౌడర్లో కొద్దిగా నీళ్ళు కలుపుకొని ఉండలు అనేది లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి. 1/2 లీటర్ పాలకి మనకి ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుందండి. మీరు ఏవి తీసుకున్నా సరే పాలను బట్టే మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అనేది వేసుకుంటున్నానండి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి కొంచెం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ పాలల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ మిల్క్ని, దాన్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పాలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి. మనకి దగ్గరగా అయ్యే వరకు మరిగించుకోవాలి. అంటే కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం చిక్కగా అవ్వాలండి. అప్పటి వరకు కూడా ఇలా కలుపుతూ ఉంటూ మరిగించుకోవాలండి, లేదంటే మనకి అడుగు అనేది పట్టేస్తుంది. ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా దగ్గరగా అవ్వాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదండి బ్రెడ్ పౌడర్ అనేది, ఇప్పుడు అది వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఒక్కసారే వేసేస్తే ఏమవుతుందంటే మనకి బ్రెడ్ పౌడర్ అనేది కొంచెం ఒకసారి ఎక్కువ అయిపోవచ్చండి. అందుకని చెప్పి కొద్ది కొద్దిగా కలుపుకుంటే మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కలుపుకోవచ్చు. ఈ విధంగా చూపించిన విధంగా కలుపుకోవాలండి. నాకు ఇక్కడైతే 1/2 లీటర్ పాలకి 4 బ్రెడ్ స్లైసెస్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి. ఎక్కడ కూడా ఎక్కువ అవ్వలేదు, అలాగని తక్కువ అవ్వలేదు. మీరు కూడా ఈ విధంగా కొలతలతో చేస్తారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి బ్రెడ్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సమానంగా పరుచుకోవాలండి. ఇప్పుడు దీనిని మనకి రూమ్ టెంపరేచర్లో చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. దీనికి టైం అనేది కూడా ఎక్కువ పట్టదండి. అలాగే ఇది చల్లగా అవడానికి కూడా మనకేమీ ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే చల్లగా అయిపోతుంది. ఇలా సమానంగా చేసుకుని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలండి, మనకి బ్రెడ్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి.
అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ కేక్ రెడీ అయిపోయింది. దీనికి టైం కూడా ఎక్కువగా పట్టదండి. పిల్లల స్కూల్ నుంచి వచ్చే టయానికి మనం 10 నిమిషాల్లో మన ఈ కేక్ అనేది రెడీ చేసి పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.